నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. నెల్లూరు పూలేబొమ్మ సెంటర్ దాటుకుని రాగానే ఆర్టీసీ బస్సులు అయితే యూటర్న్ తీసుకుంటూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏదైతే యూటర్న్ తీసుకునే ప్రదేశం ఉందో ఒక లారీ అయితే ఢీకొనడం జరిగింది. ఇక్కడైతే సో ఏదైతే రోడ్డు ప్రమాదం జరిగిందో ఈ స్పాట్లో అయితే ఉన్నాం అనమాట. మనతో పాటు సిఏ గారు ఉన్నారు, ట్రాఫిక్ సిఏ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం జరిగింది సార్? ఈరోజు ఈవినింగ్ 6 ఆ టైంలో కావల్ నుంచి బస్సు వస్తుంది, ఆర్టీసీ బస్సు వస్తుంది. ఆర్టీసీ బస్సు వస్తుంటే మన మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర యూటర్న్ తిరుగుతుంటే వెనక నుంచి ఈచర్ వెహికల్ వచ్చి ఇట్టించింది. అయితే ఎవరికేం దెబ్బలు తగలేదు. ఆర్టీసీ బస్సు కొద్దిగా డ్యామేజ్ అయ్యింది. వెంటనే మా ట్రాఫిక్ వాళ్ళు అక్కడ ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఎస్ఐ గారు, అలాగే రామలింగాపురం దగ్గర ఎస్ఐ గారు మేము వచ్చేసి ట్రాఫిక్లో 5 మినిట్స్ క్లియర్ చేసేసాము. అలాగే మన ఆర్టీసీ వాళ్ళు చిన్న దాని మీద కంప్లైంట్ తీసేసుకొని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం. మనతో పాటు బస్సు డ్రైవర్ అయితే ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న, ఏం జరిగిందన్న? నా పేరు సురేష్, కావల్ డిపో డ్రైవర్ని. నేను ఇండికేటర్ వేసుకొని లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ కట్ అవుతూ ఉంటే కట్ అయిపోయి బండి 3/4% పాస్ అయిపోయింది. లారీ అతను గట్టిగా 80-90 స్పీడ్ మీద వచ్చేసాడు. దగ్గరకు వచ్చి హార్న్ కొట్టింది. బండి పాస్ అయిన తర్వాత నేనేం చేసేది సార్, అందువల్ల నేరుగా వచ్చేసి బ్రేక్ కూడా కొట్టకుండా గుద్దేశాడు. టైం బాగుండి ప్యాంజిల్కి ఏమీ తగలేదు కాబట్టి అంతవరకు ఆనందం. కానీ లారీ వాళ్ళు ఈ టౌన్లో ఇంత స్పీడ్ రావడం ఎంతవరకు కరెక్ట్? లోడ్ బండి మీద 80-90 మీద రావడం అనేది ఎవరికైనా జరిగితే పరిస్థితి ఏంటి? దీని కొంచెం మీరే ఆలోచించుకొని మీరే పెద్ద మనసు చేసుకొని చేయండి సార్. ఉన్నా కానీ నెక్స్ట్ ఇక్కడ బస్సులు అయితే యూటర్న్ అయితే తీసుకుంటూ ఉన్నాయన్నమాట. ఈ యూటర్న్ తీసుకునే ప్రాంతంలో అయితే ఒక లారీ వచ్చి ఢీకొనడం జరిగింది. భగవంతుడి దయ వల్ల ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ చిన్న చిన్న గాయాలతో జనాలు అయితే బయటపడ్డారు. అండ్ అదేవిధంగా ఈ బస్సులు ఎక్కువగా ఇక్కడ టర్నింగ్ అనేవి తీసుకుంటూ ఉంటాయి. ఆ లారీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సడన్గా చూడకపోవడంతో బ్రేకులు పడలేదని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. దీని కారణంగా ఇక్కడైతే రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. హెవీగా లారీ అండ్ అదేవిధంగా బస్సు ఏదైతే ఉందో ఈ రెండు కూడా హెవీగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో రోడ్లో ప్రయాణించేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం జాగ్రత్త అయితే వహించండి. ఖచ్చితంగా వీలైనంత వరకు తక్కువ స్పీడ్లో వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే హెవీ స్పీడ్లో ఉన్నప్పుడు సడన్గా ఏదైనా అడ్డం వచ్చినా కానీ బ్రేక్ కొట్టినా కానీ మన కంట్రోల్ అయితే అవ్వవు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాహనాల్లో ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త అయితే తీసుకోండి. ఓవర్ స్పీడ్ కాకుండా ఖచ్చితంగా కొంచెం స్లోగా వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇది ఇవాళ ప్రజెంట్ అప్డేట్. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.